ఇవి ఇవన్నీ ఇది నీళ్లు గరం చేసుకొని చాయ్ చేసుకున్నందుకు నీళ్లు గరం చేసుకుని ఇలా పెట్టేస్తారు. చాయ్ అవుతుంది. సైజు ఎంతవరకు నీళ్ళు ఉన్నాయి అన్నది. ఇదైతే కీమా వేసుకున్నానికి కీమా వేయచ్చు. ఇట్లా ఈ టైప్ వస్తుంది. ఇంట్లో పెట్టాలి. ట్రేలో పెడితే కీమా లెక్క ఇవన్నీ స్పీకర్లు. స్పీకర్లు మన దగ్గర నుంచి వస్తాయి కదా, ఇక్కడ 2 months రేట్ ఉంటాయి. ఇవేమో హీటర్స్. హీటర్ మేనేజ్మెంట్. ఇవన్నీ లేడీస్ ఐటమ్స్. ఇవన్నీ రైస్ కుక్కర్లు 89 ఉన్నది. రైస్ కుక్కర్ 1/2 లీటర్ అనుకుంటా. 79 ఉన్నది రైస్ కుక్కర్లు. ఇవన్నీ ఎమర్జెన్సీ రైట్లు. కానీ ఉత్తానే ఖరాబ్ అవుతాయి, వీటిని తీసుకోవద్దు. ఇవి కూడా బ్యాటరీలు ఇంట్లో తీసుకోవద్దు. బయట వేరే దగ్గర తీసుకుంటే మంచిగా వారంటీతో మంచిగా దొరుకుతాయి. ఇలా నేను కూడా తీసుకున్నాను కానీ జల్దీ ఖరాబ్ అయిపోయింది. ఖరాబ్ ఏం కావు కానీ ఛార్జింగ్లో జల్దీ ఆగాయి. ఇవి 2 months రేట్ అయితే బాగానే ఉంటుంది. మళ్ళీ అవి ఐరన్ బాక్సులు. ఇవన్నీ అవి ఓపెన్ చేసిన గీడు ఉంటాయి. ఇవన్నీ రైస్ కుక్కర్లే. ఇవన్నీ పిండి రుబ్బేటి. ఇదేమో బ్రెడ్ గరం చేసుకునేది. తక్కువ రేటే ఉన్నది. ఇవన్నీ శాండ్విచ్లు చేసుకుని కేకులు గిన్నె తయారు చేసుకునేవి. ఇవన్నీ కేకులు గిన్నె చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే శాండ్విచ్లు గిన్నె ఈ విధంగా వీటిలో వేసుకొని ఇట్లా వత్తి ఆ విధంగా వేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ ఈ రోటి చపాతీ మిషన్ అన్నట్టు. ఇది దీంట్లో పోయి ఎవడు ఇట్లా చపాతీ రెడీ చేస్తుంది. కాలేస్తుంది, కాల్చుకొని వస్తుంది. చపాతీ మిషన్ ఇది. ఇవన్నీ ఇస్త్రీ పెట్టెలు. వివిధ కిలోవాట్ మొత్తం అవి ఇస్త్రీ పెట్టెలే ఉన్నాయి. ఏమో స్పీకర్లు, ఏమో టీవీలు. ఇక ఇవన్నీ టీవీలు. ఎంత పెద్ద తీసుకుంటే అంత పెద్దది ఉంటుంది. ఇవన్నీ మైక్రో ఓవెన్స్. అన్నం గరం చేసుకోవచ్చు. వీటిల్లో అలా పెట్టేసి మొత్తం అన్నం గరం చేసుకోవాలి. పెట్టి లోపల పెట్టి గరం చేసుకోవాలి అంతే. ఇవన్నీ అవే లోపల పెట్టి గరం చేసుకొని చూసుకోవాలి. ఇవి సిలిండర్లు, స్టవ్లు ఇవన్నీ గ్యాస్ స్టవ్స్. ఇవేమో ఈగలకు. ఇదంతా స్టీల్ సామాను. ఇంత బోళ్ళు, గంజులు అవి ఇవన్నీ ఉంటాయి. ఇదంతా స్టీల్ సామాను. ఈ టిఫిన్ బాక్స్ 20 రియల్ అట్ట. దగ్గర 450-60 300. ఇదంతా అదే. అవన్నీ కత్తెరలు, అవి కిచెన్ ఐటమ్. మొత్తం కిచెన్ ఐటమ్. అది మొత్తం కిచెన్ ఐటమ్. కటింగ్ బోర్డు అవి మొత్తం సెట్టింగ్తో వస్తాయి. షాపు అవి బాటిల్స్, వాటర్ బాటిల్స్.
ఇవి ఫ్లాస్క్లు మనం చాయ్ గరం చేసుకునేవి చేసుకొని ఇలా పోసుకుంటే గరం ఉంటాయి. ఇవి ఫ్లాస్క్లు అని బ్లాంకెట్లు. ఇవన్నీ బ్లాంకెట్స్. ఈ పిల్లగాళ్ళ కార్లు ఇవి నడుపుతాయి, అందులో కూర్చొని నడిపించచ్చు. పోతాయి కానీ బాగా పిరం ఉంటాయి. 20-30 వేల రూపాయలు ఉంటుంది. ఇంత ప్లాస్టిక్ ఉంటుంది. ఈ బొమ్మలు అన్ని పిల్లల బొమ్మలు ఉంటాయి. ఇవన్నీ అవే బైకులు ఛార్జింగ్తో నడుస్తాయి, ఇవి నడిపించచ్చు. ఇవన్నీ రకరకాలు ఉంటాయి. తొట్లేలు ఇవి పిల్లగండ్లు. ఇవన్నీ పిల్లగండ్లు, చిన్న పిల్లగండ్లు ఇవన్నీ వాకర్లు అన్నది షూ సెక్షన్. చూడడానికి మంచిగా పెడతారు, తీసుకునేందుకు మంచిగా ఫ్రెష్గా లైటింగ్స్లలో పెడతారు. బయట తీసుకుపోయేదాకా తెలియదు ఎట్లుండేటి. ఇట్లుంటాయి. ఇంట్లో బూట్ల సెక్షన్, ఇదంతా బూట్ల. బ్యాగులు ఇవన్నీ. ఫోన్లు ఇట్లా పెడతారు మొత్తం. ఇవన్నీ ఫోన్లు ఇక్కడ మనకి ఇష్టం ఉన్నది తీసుకోవచ్చు. టెక్నో కంపెనీ. ఇవన్నీ ఫోన్లు ఈ విధంగా పెడతారు. రెడ్మీ. కొరియర్ మోడల్. ఈ చిన్న ఫ్యాన్స్ 500 రూపాయలు ఉన్నది పెట్టుకున్నాను. చిన్న రూమ్లో పెట్టుకున్నాను. గ్రామానికి వస్తే స్విమ్మింగ్ పూల్ చూపెడుతుంది. అందులో నీళ్ళు పెట్టుకొని ఇలా ఆడుకుంటాం. స్విమ్మింగ్ అన్నట్టు. మొత్తం ఈ డబ్బాలలో ఉంటుంది. అది ఈ డబ్బాలకి వెళ్ళి అంత పెద్దగా చేసుకోవచ్చు. ఆ విధంగా తయారవుతాయి. ఇవన్నీ బొమ్మలు. ఇక టూ మచ్ పిరం. ఫ్రిడ్జ్లు, ఓవెన్, ఇదంతా గ్రైండర్ మొత్తం. ఇది వెళ్ళిపోదాం. ఇక అన్నీ ఇట్లా పెడతారు. షాపింగ్స్. ఈ కోళ్ళు మొత్తం హైస్ లెక్క ఉంటాయి. మొత్తం గట్టిగా ఉంటాయి. ఇలా ప్యాకింగ్ చేస్తాయి. వీటిని కట్ చేసుకొని తీసుకోవాలి. ఇవన్నీ కోళ్ళు మొత్తం అట్లా వస్తాయి. ఇవన్నీ కోళ్ళు ఆడుతుంది. ఇవేమో పాలు. షక్కరి.
ఇవన్నీ పాలు అవి ఇవన్నీ ఉంటాయి. ఇదేమో నూనె సెక్షన్, ఆయిల్ సెక్షన్ మొత్తం ఇదంతా ఆయిల్ సెక్షన్. బియ్యం ఇవి బియ్యం అవి రోజాపుల పొడి ఇట్లా పెడతారు. ఈ సబ్బులు, ఫైరీ సబ్బులు అన్నీ ఇట్లా పెడతారు. పర్ఫ్యూమ్స్ ఇవన్నీ పర్ఫ్యూమ్స్, సెంట్లు, సెంటు బాటలు, పర్ఫ్యూమ్స్ ఉన్నవి. ట్యాంగ్ లెక్కనే వేరే కంపెనీ వచ్చింది. ట్యాంగ్ ఏమో ఇది. మొక్కలు ఈ విధంగా వస్తాయి. మొక్కలు వీటిని గరం చేసుకొని తినాల. ఈ విధంగా వస్తాయి మొక్కలు. అది ఒక్కొక్కటి 5 రియాలు, 6 రియాలు అంటే 100 చిల్లర, అంతే. 100 చిల్లరకు అమ్ముతుంది.